హాయ్! హలో! ఇక్కడ చూడండి కమ్మలకి కాపుకొస్తోందా? ఆ ఫోటో చూస్తే మాకిదే గుర్తుకొస్తోంది అని చెప్పి చాలామంది అంటున్నారు. అసలా మోడీ అది పనిగా ఇక్కడ ఆ ఇద్దరు అన్నదమ్ములను తీసుకొచ్చి, ముందుకు తీసుకొచ్చి అక్కడ ఉన్న కమ్మ, కాపు, ఇతర తెలుగు దేశం అభిమాన గణం మొత్తాన్ని ముందు ఈ విధంగా 2 చేతులు పైకెత్తి ఒక్కసారి వాళ్ళ శక్తిని, బలాన్ని ప్రదర్శించడం వెనక ఉన్న వ్యూహం ఏంటి? రేపటి రోజున చంద్రబాబు గాని, ఈ కూటమి వదిలి ఇండియా కూటమికెళ్తే, నేను మిమ్మల్ని రాజకీయ అభేద్యమైన శక్తులుగా నిలబెట్టి నిన్ను సీఎం చేస్తా అని ఏమన్నా మోడీ సంకేతం ఇచ్చాడా? దీని వెనక ఏం దాగుండొచ్చు? విజయవాడ గ్రౌండ్ రిపోర్టు మన రిపోర్టర్‌ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాలుగారు. ఆ! చెప్పండి. సార్ ఇప్పుడు ఇదేంటంటే మోడీ అది పనిగా ఇద్దరిని ఎక్కడో దూరంగా అటు ఇటుగా తిరుగుతున్న ఇద్దరు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఆ! తీసుకొచ్చి ముందుకు నిలబెట్టి ఈ విధంగా ప్రదర్శన చేయడం ఈ సిగ్నేచర్ దేనికి సంకేతం దీనికి? దీని ఈ ఈ ఫోటో దేనికి సంకేతం? కాపుల్ని నేను పెద్ద శక్తులుగా తీర్చిదిద్దుతా. చంద్రబాబు నీ తర్వాత ఇతనే పెద్ద పోటుగాడు. నువ్వు మా నుంచి ఎళ్ళిపోయినా పర్లేదు అనేమన్నా సిగ్నేచర్ ఇస్తున్నాడా? సైన్ చేస్తున్నాడా? హ్మ్. ఆ! ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సభలో కూడా ఎక్కడైతే చిరంజీవి వచ్చాడో, ఆ చిరంజీవి వచ్చిన రోజు కూడా ఈయన లేచి పరిగెత్తుకొని పోయి చిరంజీవి దగ్గరికి పోయి ఆ! చిరంజీవిని పట్టుకొని కౌగిలించుకొని ఆ సభ సభలో ఆ! ఆ రోజు దీని దగ్గర భీమవరం దగ్గర ఎక్కడో సభ అవును. జరిగింది. అల్లూరి సీతారామరాజు సభ. సభ. ఆ విగ్రహావిష్కరణ. సభ విగ్రహావిష్కరణ అవును. ఆ! ఆ ఆ క్షత్రియ సామాజిక వర్గం సంబంధించిన ఏరియా ఆ! అందులో అక్కడ కాపులకి కమ్మలకి, సామాజిక ఏరియా. కాపులకి, క్షత్రియులకి పడదు మళ్ళీ అక్కడ. అక్కడ ఆ! 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 అటువంటి ఏరియాలో కౌగిలించుకొని జగన్‌ను పక్కన పెట్టి ఇతన్ని కౌగిలించుకొని ఇతన్ని శాలువా కప్పి హ్మ్. అందు పనిగా చేతులు పైకి జోడించి అతన్ని చూపించి అందరిని సభలో కూడా హ్మ్. అతన్ని మెచ్చుకోవడం జరిగింది. నిన్న మొన్న మళ్ళీ ఎక్కడైతే పద్మ చిరంజీవి అవార్డు ఒకటి. ఆ! ఆ! ఆ అవును. తర్వాత ఆ! సీఎం రమేష్‌ని పక్కన కూర్చోబెట్టి బీజేపీ క్యాండిడేట్‌కి సపోర్ట్ చేసి ఈయన వీడియో రిలీజ్ చేయడం ఒకటి. ఆ! అవును. అసలేంది కాపులని మరింత కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ. కమ్మలు పోయినా అవును. మాకు పర్లేదు. మీదున్నది 7% వీళ్ళది దాదాపు అవును. 30% ఉంది. వాళ్ళుంటే చాలు అవును. మేము గెలిచేస్తాము అని అనడమా ఇది? అవును. అంటే ఆ! కాపులని మరో మహోద్యమైన లేకపోతే అభేద్యమైన శక్తిగా వీళ్ళని తీర్చిదిద్దడానికి మోడీ కంకణం కట్టుకున్నాడా? ఇప్పుడు ఇక్కడ అవును. మాకేం కనిపిస్తుందంటే ఈయన 16 సీట్లతో ఎన్‌డీఏలో ప్రస్తుతానికి ఉన్నట్టే కనిపిస్తుంది గానీ, తర్వాత ఇండియా కూటమికి పోవడానికి ఆస్కారం ఎక్కువుంది అని చాలా ఊహాగానాలు, కథనాలు చాలామంది వండి వారుస్తున్నారు. అసలు ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి డే 1 అవును. గెలిచిన పక్క రోజు అడిగారు. మీరు ఎన్‌డీఏలో అవును. ఉంటారా? ఇండియా కూటమికి పోతున్నారా అని. ఆనాటి నుంచి నేషనల్ వైడ్‌గా చర్చ సాగుతోంది. అవును. ఈ క్రమంలో మోడీ వీళ్ళని కావాలని చంద్రబాబు ముందే చాలామంది ఏమన్నారంటే, ఆ వీడియో చూస్తూ కాపు సోదరులు నాతో మాట్లాడారు. ఆ వీడియో నాకు చూపించి, "సార్ ఒక్కసారి అటు చూడండి సార్ చంద్రబాబు మొహం వెలిగిపోవాల్సింది వెలవెలబోతుంది" అని అన్నారు. అవును. అదంతా జరిగిందా అక్కడ? అవును. ఆ! వెంటనే మళ్ళీ రజనీకాంత్‌ని తీసుకెళ్లారు. కానీ హ్మ్. కనీసం అంటే ఒక లుటుకు ఏంటంటే హ్మ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి కలిపేశాడు కదా! అవును. అలాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ బీజేపీలో కలుపుకోవాలి. పవన్ కళ్యాణ్ బీజేపీలోకి పూర్తిగా వచ్చేయాలి. హ్మ్. బీజేపీ బలోపేతంతో పవన్ కళ్యాణ్ బలోపేతంతో బీజేపీ ఇక్కడ బలపడాలనేది ఒక పెద్ద వ్యూహం. ఆ! అవును. ఆయన ఏదో విశాఖ బీజేపీ వచ్చినప్పుడు చెప్పింది కూడా అదే అన్నారు. విశాఖపట్నం ఆ! వచ్చినప్పుడు, "బాబు ఆ! మనం సైడ్ ఎళ్ళిపోతాం జగన్ పార్టీకి జగన్ నెలని. నువ్వు నేను ఆ! నిదానంగా కలిసి 2029కి ఒక ప్రత్యర్థి పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా బలంగా నిలుద్దాం. మనిద్దరం కలిసి నీకు నాకు ఏ ముఖ్యమంత్రి పదవి రాదురా నాయనా! మనం సొంత నువ్వు ముఖ్యమంత్రిగా అవుదాము" అని ఆ రోజున పవన్‌ని పిలిచి మోడీ అన్నాడని, అందుకే ఆయన మొహం వాడిపోయిందని కామెంట్లు బయటకొచ్చాయి. అవును. ఈయనేమన్నాడు, చంద్రబాబు ఎక్కడైతే ఆ రోజు మంగళవారం అమావాస్య ఎక్కడైతే జైలు పాలయ్యాడో వెంటనే అక్కడికెళ్ళి నేను బీజేపీని కూడా నా వెంట తీసుకొస్తాను అని చెప్పి ఈయన అని బలవంతం పెళ్లి చేశాడనే మాట కూడా ఉంది. అవును. అవును. వీటన్నిటిని బట్టి ఇప్పుడు కమ్మలకి ప్రధాన శత్రుత్వం ఇక రెడ్లు కాదు కాపులు అనుకోవాల్సిందేనా? అంతే. ఓకే సార్. కాపులతో. థ్యాంక్ యూ సార్. చూసారు ఓకే. కదా! ఒక గ్రౌండ్ రిపోర్టు ఎలా ఉందో మనం ఒక కాపు సోదరుడు ఈ విషయాన్ని మనతో ప్రస్తావించి, "మేము కాపులం సార్ ఈరోజు మావాడే సార్.
మా కాపే సార్ అని చెప్పి ఈ రోజున కాపులు కొద్దిగా రొమ్ము ఇట్లా విరుచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ కాపు బలమే, ఆ కాపు జనశక్తే ఈ రోజున బీజేపీని ఇన్ని సీట్లు గెలిచేలా చేసింది. టీడీపీ ఇంత పెద్ద దుర్భేద్యమైన శక్తిగా ఎదగడానికి కూడా వీళ్ళ సపోర్టు, ఓట్ షేర్ బలంగా సాగింది ఈసారి అనే పేరుంది. ఈ క్రమంలో అసలు ఇలాంటి ఒక ప్రదర్శన ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, అసలు వాట్ ఈజ్ వాట్, ఏమి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇండియా కూటమిలోకి కానీ చంద్రబాబు కానీ వెళ్ళిపోతే వెంటనే మేము ఈ విధంగా ఈ ఇండియా కూటమిలో ఆయన వెళ్ళినా మాకేం బాధ లేదు, మా వెనకాల ఒకానొక జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే కోణంలో వీరేమన్నా ఒక ఆలోచన చేస్తారా మరి ఏందో తెలియలేదు. మనం అడగడానికి ఇంకా కొందరు మనుషులను అడుగుదాం, కొందరు వ్యక్తుల్ని దీని మీద ఒపీనియన్ అడుగుదాం. ఎందుకంటే ఇది ఎంతవరకు రాజుగారు మాకు ఒక డౌట్ వచ్చింది సార్ ఈరోజు. చెప్పండి. ఇప్పుడు మోడీ గారు సడన్గా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని తన చేతులు కలిపి వాళ్ళ చేతుల్ని ఒక్కసారి వాళ్ళ చేతులను పైకెత్తి ఒక సంకేతాన్ని ఇచ్చిపోయాడండి. ఆ సంకేతాన్ని ఏమనుకుంటున్నారంటే చాలామంది జనం, ఇది కమ్మలకి చెక్క పెట్టడమే, కాపుల్ని ముందుకు తీసుకొచ్చి రేపటి రోజున చంద్రబాబు కానీ ఎన్డీఏని వదిలిపోతే, ఇండియా కూటమికి వెళ్ళిపోతే మాకు ఇక్కడ పెద్ద సపోర్ట్ ఉంది, మేము వీళ్ళని తయారు చేస్తాం అనే ఒక కోణం ఏదో ఆవిష్కరించినట్టుగా అనిపిస్తుందని అంటున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే, చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా మీరు బీజేపీ, దానికి తోడు మీరు రాజుగారు గుర్తుపెట్టుకోండి, ఆ యాంగిల్లోనే మీ నుంచి నాకు ఒక వివరణ ఉండాలి, అనలైజేషన్ ఉండాలి. నాకు అనిపించింది నేను చెప్తాను. చెప్పండి. నాకేమనిపించిందంటే, అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీతో మాట్లాడి ఈ చంద్రబాబుకి మోడీకి ఒక సఖ్యత ఏర్పాటు చేసి దాని నుంచి ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ కూటమి ద్వారా వీళ్ళు గెలిచారు. ఓకే. ఇప్పుడు గెలిచినందువలన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి తక్కువ సీట్లే ఇచ్చారు. ఆయన అడ్జస్ట్ అయ్యాడు. ఆయన పాపం గొడవ చేయలే, నాకు ఎందుకు తక్కువ ఇచ్చారని అడగల. ఓకే. పైగా ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారు, అన్ని సీట్లు 100% గెలిచారు. ఎవరు లేరు ఇప్పటి వరకు 100% గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. 100 పార్టీనా? ఒకటి 175 ఆయన అన్నాడు, ఈయన చేసి చూపించాడు. అవును. అయితే ఇప్పుడు చిరంజీవి ఒక రకంగా ఆల్రెడీ వీటిలోనే ఉన్నాడు. అంటే అతనికి పద్మభూషణ్ ఇచ్చారు, ఆయనకి పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు, ఒక గుర్తింపు ఉంది. చిరంజీవి కొడుకు ఆల్రెడీ ఒక సినిమా చేశాడు, సక్సెస్ అయ్యాడు. సో ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. అది కాక చిరంజీవి కూడా ఇదివరకు రాజకీయాల్లోనే ఉన్నాడు, ఫెయిల్ అయ్యాడు, కానీ రాజకీయాల్లోనే ప్రజా చేద్దాం అనుకునే వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కలుపుకునే ఉంటే తప్పించి అక్కడ ఓన్లీ కాపులు కమ్మోళ్ళు అన్నది ఉండదు. ఒకటి పవన్ కళ్యాణ్ ని చాలా పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు అంటే ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలిచాడు, ఎవరు లేరు అసలు అందులో, అలా గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అది మోడీకి ఒక కిక్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే సౌత్ లో ఎక్కువ సీట్లు ఇచ్చింది ఏపీనే, అసెంబ్లీ సీట్లు. కాదండి, పార్లమెంట్ సీట్లు సార్. సో ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చింది ఎవరండి సౌత్ లో? వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది కర్ణాటక ఉంది కదా సార్. సపోర్ట్ ఇచ్చింది నేను కాదనట్లేదు, కానీ ఇప్పుడు సపోర్ట్ ఇవ్వబట్టే కదా నిలబడింది. ఓకే. ఇప్పుడు 21 సీట్లు అండి. ఇప్పుడు తెలంగాణ 8 సీట్లు, 21, కేరళలో ఒకటి వచ్చింది 30 సీట్లు. ఈ కర్ణాటక కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు అవి తర్వాత వచ్చి చేయర్ని, వీళ్ళు ఫస్ట్ టైం ఒప్పుకున్నాం కదా చేరతామని. కర్ణాటకది కూడా వీళ్ళ పార్టీ కదా, సౌత్ అన్నారు మీరు, కన్ఫ్యూజ్ చేయకండి. అవునులేండి. అయితే సౌత్ లో ఎక్కువ 21 ఇచ్చారు వీళ్ళు మొత్తం కలుపుకున్న కూటమి. ఆ సంతోషం ఎక్కువ ఉంది ఆయన. ఓకే, పర్లేదు, మనం సౌత్ లో కూడా గెలిచాము, నార్త్ లో యూపీలో పడిపోయినా అది పికప్ అయింది ఇక్కడే. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇంతకు ముందు బీజేపీకి పెద్ద సీట్లు ఏమి రాలే మనకి ఏపీలో, అది మార్కే లేదు అసలు. అవును, పోయినసారి 0. అది
కాబట్టి ఇక్కడ కూడా అకౌంట్ మనం ఓపెన్ చేసాం వీళ్ళ వల్ల. ఇక్కడ నుంచి మనకి ఏపీలో కూడా మనం ఏదైనా చేయగలం, నన్ను రిసీవ్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా అన్న ఒక ఆనందం. ఇది పవన్ కళ్యాణ్ మూలాన్ని సాధ్యమైంది అని ఒకటి. వీళ్ళు సినీ ఫీల్డ్ లో సాధించారు. రెండు, చిరంజీవి అనేవాడు బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ చెప్పుకుంటాడు కదా, నేను బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, ఇవన్నీ చూసే కదా పద్మవిభూషణ్ అన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మా రజనీకాంత్ గారు ఎన్నో ఎందుకున్నారు అక్కడ? అవును, అంతేగా. కాబట్టి రజనీకాంత్ గారు ఏ లెక్కలో అక్కడ ఉన్నారు, చిరంజీవి కూడా ఆ లెక్కలో ఉన్నారు. కాబట్టి చిరంజీవి ఈ రోజు అవునండి సార్, చిరంజీవి అనేవాడు పవన్ కళ్యాణ్ కి స్వయాన అన్నగారు. కాబట్టి అది ఒక సంతోషమైన ఒక ఇది తప్పించి ఇక్కడ వేరే వాళ్ళని ఏదో చేసేస్తామనే సైన్ మాత్రం కాదు. ఓకే, అని చాలా జాగ్రత్తగా మీరు బుట్ట సర్దారు మాకు తెలిసిన వరకు, అర్థమైనంత వరకు. ఎందుకంటే మీరు బాగా టైప్ లో ఉన్నారు. ఇప్పుడు మీకు కూడా మీ బీజేపీ కూడా టీడీపీ కొద్దిగా కావాల్సిన పార్టీ అయింది. మీరు ఇప్పుడు దాని గురించి కాదండి, రేపటి రోజున సమీకరణాలు ఎలా మారిపోతాయి మనకు తెలియదు. బాబుని ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కే రోజు అడిగారు, డే 1 అడిగారు, సార్ మీరు ఇండియా కూటమిలోకి వెళ్తారా లేకపోతే ఎన్డీఏలో ఉంటారా, ఏంది మీ మూడెట్టా ఉందని. బాబు ఎప్పుడు ఉండడండి, నేను చెప్తున్నాను సార్, సంవత్సరం తర్వాత మళ్ళీ నానా తిప్పలు పెడతారు బాబు. అది సార్, ఇప్పుడు ఈ బలంతో ఈయన కానీ కాపు రిజర్వేషన్ ఏమన్నా సంపాదించగలడా? కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు. చేస్తాడా? ఈయన కోసం ఇప్పటిదాకా మోడీ ఏపీకి ఏం చేసిన గుర్తు లేదు, మీకు గుర్తుందో లేదు? ఎన్నో అంశాలు అందులో తీసుకొచ్చి దాన్ని ఓన్లీ కాప్ అని కాకుండా అందులో కొంచెం బాగా వెనకబడిన వాళ్ళకి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి అన్న ఒక కండిషన్ చెప్తే దాన్ని ఏదైనా చేస్తారేమో నీ అభిప్రాయం? ఓకే సార్. ఇప్పుడు ఒకేసారి కాపులందరూ వెనక్కి వెళ్ళిపోయారంటే మరి ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రతిపక్షంలోకి వెళ్ళారు అనుకోండి, ఓకే, అప్పుడు మళ్ళీ చంద్రబాబుకి చెక్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబుని ఏ నెపంతో అయితే జగన్ జైల్లో పెట్టాడో ఆ కేసు ఇంకా ఓపెన్ లోనే ఉంది. అట్టాగా ఉన్నాయిగా. అవును, ఆయన బెయిల్ మీద, అది కూడా హెల్త్ బెయిల్ మీద తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఏమాత్రం తోక జాడించి నేను ఎన్డీ కూటంలో ఇండి కూటంలోకి వెళ్తానంటే పావులు వేసి జైల్లో పెడతాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. అంతే. అంటే ఈ లెక్కన ఇది చంద్రబాబుకి ఏదైనా కానీ అటు ఇటు కదలకుండా అలా ఆపే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ లెక్కన దీన్ని మనం ఇదంతా బీజేపీ చేసింది, టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో పెట్టడం ఎపిసోడ్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు కదండి. ఇప్పుడు ఓకే ఓకే సార్, ఏం జరిగింది, మోడీని ఎదిరించి వెళ్ళాడు, చాలా దూరం పోయాడు కదా. ఇప్పుడు చంద్రబాబుని దెబ్బ కొట్టడం కోసమే జగన్ నిలబెట్టాడు, పట్టించుకోలే. రాష్ట్రం ఏమైపోయినా సరే మోడీ పట్టించుకోకుండా చంద్రబాబు మీదే కక్ష తీసుకున్నాడు. ఓకే, చంద్రబాబు అసలు జైల్లో పెట్టడం కూడా చంద్రబాబు మోడీ హస్తం ఉండొచ్చు. ఓకే ఓకే, అర్థమైందండి. ఓకే అండి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఉపయోగపడ్డారు కాబట్టి అవునండి, వీళ్ళకి ఏమన్నా కావాలంటే రాష్ట్రానికి ఏదన్నా చేస్తాడు. ఓకే, ఏమడిగినా రాష్ట్ర పరిధిలో ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తాడు. ఓకే, కాకపోతే పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగా కొంచెం బాగుపడచ్చు. కేంద్రం నేరుగా మనకి నిధులు ఇవ్వడం కానీ ఎక్కువ జరగవచ్చు. 10 సంవత్సరాల్లో మనకి ఏది జరగంది ఇప్పుడు జరగవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏవైతే ఎందుకంటే ఆయన కూడా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఏపీ నుంచి. అవును, ఒక సమయంలో జీవీఎల్లో ఎవరో అడిగారండి, మాకు మీరేమి ఇచ్చారని మీకు ఎగబడి చేయాలి అని అడిగారు. ఇప్పుడు చేసినట్టే కదా ఏపీ. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి చేయాల్సిందే. చేసినట్టు కూడా ఏపీ వాళ్ళకి ఏదో ఇచ్చినట్టు కూడా వాళ్ళ లెక్కలో. ఒక రకంగా ఇప్పుడు ఏపీలో నడుస్తున్న గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉన్నట్టే లెక్క మరి. ఓకే ఓకే ఓకే, ఒక లాక్ మీ ద్వారా అర్థమైంది. ఓహో, ఈయన రేపు కానీ ఏదైనా తేడా ఇస్తే ఈయన మీద ఉన్న ఒకనొక అది మళ్ళీ బయటికి తీస్తారు, బయటికి తీసి లాక్ వేసేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు.
అదే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. చూసారు కదా, ఒక మూమెంట్లో మనిషి అంటే ఎలాంటి రాజకీయ పరిణామక్రమాలు జరగవచ్చు అనే అభిప్రాయాన్ని మనం తీసుకున్నాం. మనం ఇంకొక చిన్న అవకాశం తీసుకుందాం. ఎందుకంటే కాపు సోదరులు దీని మీద ఏమంటారు అనేది నా యొక్క అసలు నాకు చెప్పిందే వాళ్ళు. ఈ స్టోరీ ఐడియా ఇలా ఉంది సార్, చూడండి ఒకసారి, రేపటి రోజున జరిగేదాన్ని మీరు ఒకసారి గుర్తు చేయండి మాకు అని చెప్పి అన్నారు. లాస్ట్ ఛాన్స్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మా డిస్కషను మోడీ ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉండకుండా ఒక్కసారిగా ఒక క్రేజీ థింగ్ చేశాడు. ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో చిరంజీవి, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరిని కలిపి తన చేతులతో వాళ్ళ రెండు చేతులు బట్టి ఒక్కసారిగా ఇటు వచ్చి ఒక సైన్ ఇచ్చాడు, మేము వీళ్ళ శక్తి ఇది అని చెప్పడానికి. రేపటి రోజున వీళ్ళు చాలా పెద్ద శక్తిగా మారబోతున్నారు, రాజకీయ శక్తిగా మారబోతున్నారు. ఇంకా కమ్మలకి ఏ పెద్ద ఇది ఉండదు, ప్రాధాన్యత వీళ్ళదే అన్నట్టు ప్రధాని, పెద్ద దేశ నాయకుడు, ప్రపంచం చూస్తుంది ఆ ఒక్క షాటు. దీన్ని ఏ సంకేతంగా భావించవచ్చు మీరు? ఒక ఆ సామాజిక వర్గాన్ని బాగా మద్దతు ఇచ్చి ప్రేమించే వ్యక్తిగా చెప్పండి సార్. అవును సార్, దీనికి రెండు పదాలు ఉన్నాయి సార్. చెప్పండి. మొదటిది చంద్రబాబు మొదలెడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు. ఏమని? ఫస్ట్ చంద్రబాబు చేస్తే చంద్రబాబు గారు 2014లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన తర్వాత కొంచెం కూడా ఆయన దాని కృతజ్ఞత చూపించకుండా పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించారు ఆయన. ఓకే, ఎవరు? అర్థమైందా? టీడీపీ క్యాడర్ మొత్తం అంతా కూడా. సో దాని యొక్క రిజల్ట్ 2019 లో అందరూ చూశారు. ఓకే, దాంతో పాటుగా బాలకృష్ణ తన అహంకార ధోరణి చాలా సందర్భాల్లో చూసాం మనం. ఓకే ఓకే ఓకే. అలా బ్రీడ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, వెనకాల తిరిగే వాళ్ళంతా శంకర జాతి వాళ్ళు అనడం, శంకర్ జాతరలు అన్నాము. నెక్స్ట్ దెందులూరు చింతమనేని ప్రభాకర్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, మీ అన్న అప్పుడు గెలిచాడా చేశాడా, అది మీ అన్నని గెలిపించుకోవడం, మమ్మల్ని ఏం చేస్తావు, అది ఇది నోటికి ఎంత క్వశ్చన్ అంత మాట్లాడారు. ఇప్పుడు అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు ఉండకూడదు సార్, ఎప్పుడు ఒకే ప్యాటర్న్ లో ఉండాలి. అది ఎవరైనా సరే. బోళ్ళు బళ్ళు అవుతాయి, అయినాయి కదా, అయినాయి. అది ఎవరికి? అది చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. ఓకే, సరే 2019 అయిపోయింది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు, దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం చూశారు ప్రజలు. ఓకే, టెస్ట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అద్భుత అవకాశం ఏది? సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడైనా కూటమిగా చేసుకున్న వాళ్ళకి 164 వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అలాంటప్పుడు ఆయన ఎంత నిబద్ధతగా చేయాలండి? ప్రజలు మీ మీద నమ్మకం కలిగించి చేసినప్పుడు ఆయన ఆ సత్తా మీకు ఉంది. మీరు 2014 నుంచి 2019 వరకు మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత టచ్ చేసిన వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అబ్బా లీడర్ అది అనిపించింది. ఒక్కొక్కసారి కష్టపడితే ఇలా కష్టపడాలని అనిపించింది జగన్మోహన్ రెడ్డి లాగా. మరి మీకు ప్రజలు అందరూ ఎక్కించిన తర్వాత మీరు ఎలా చేయాలి? అంటే ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి మీకు కాపు, మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చేసిన ద్రోహం ఏమీ లేదు, మేము కాపు నేస్తం లాంటివి ఇచ్చాము, ఆ తర్వాత కేసులన్నీ తీసేసాము, ఈ రోజున ముద్రగడ, హరిరామ జోగయ్య వీళ్ళందరూ మా వైపే ఉన్నారు, ఒక సమయంలో మా వైపు చేశారు అనేది కాదు సార్. పబ్లిక్ ఎలా ఉందంటే రూట్ కాజ్ లెవెల్ కి, రూట్ పేద కాపుకి పథకాలు అందినా లేదా అనే దాంట్లో విఫలమయ్యారు. అవునండి, అవి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నాయి టెక్నికల్
టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 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 ఆయన 4 గోడల మధ్య నుంచి అంతా బాగానే ఉంది అనుకోవడం వేరు. రూట్ కాజ్ లెవెల్కి వెళ్ళి చూసుకొని చేసుకోవడం అంటే ఆయన ప్రతి చోటికి వెళ్ళమన్నట్లా క్రాస్ వెరిఫై కొన్ని ప్లేస్ లో ఆ భయం అనేది ఉంటది కదా. అదేమైందంటే అది అధికారుల్లోనూ నాయకుల్లోనూ కార్యక్రమ భయం లేదు. జగన్ ఎక్కడో రూమ్ లో కూర్చొని బటన్ నొక్కుతాడు, వాడేం పట్టించుకుంటాడులే అనే. ఓవరాల్ గా ఇది నెక్స్ట్ జనరేషన్ కి నాకు తెలిసినంత వరకు లేకపోతే మీకు తెలిసినంత వరకు ఇది అవునన్నా కాదన్నా చంద్రబాబుకి చెక్ పెట్టినట్టేనా? చంద్రబాబు ఇది కూడా కమ్మలకి చెక్ పెట్టినట్టేనా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2 కులాలు పరిపాలిస్తున్నాయి రాజ్యాంగాన్ని. ఓకే, అది ఎవరు రెడ్లు కమ్మలు పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని. వెలమలు వచ్చారు ఇప్పుడు తెలంగాణలో, వెలమలు వచ్చారు. ఏపీలో కాపులు ఇప్పుడు వస్తారు కంపల్సరీ. అది కూడా కేవలం బీజేపీ గవర్నమెంట్ వల్లే అవుతుంది. ఓకే, బీజేపీ గవర్నమెంట్ వల్ల అవుతుంది. ఎందుకు అవుతుంది? మన ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్ ఎవరు సార్? అవునండి, ప్రెసిడెంట్ ముర్ము. ఏ కాస్ట్ సార్? అదే ఎస్టీ. ఇంకా ముందు రామ్ గోవింద్ ఏ కాస్ట్ సార్? ఎవరు? రామ్ గోవింద్ గారు ఏ కాస్ట్? రామ్నాథ్ కోవింద్ కూడా అదే, ఇంకా ఎస్సీ. ఇప్పుడు రీసెంట్ గా ఒడిశాలో ఇప్పుడు రికార్డ్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఐ థింక్ 14 years ఎప్పుడో నుంచి ఇప్పుడు ఎవరు సార్ అక్కడ అవును ఆదివాసులు. కుటుంబ పరిపాలన అనే దానికి ఇంకా దోహత దానికి చెక్కు సార్. ఫ్యూచర్ లో ఏమవుతుందో ఏమో కానీ నాకు తెలిసి ఈ రోజు మోడీ గారు చేసిన ఇది మాత్రం ఇండికేషన్. ఓకే, ఇక చంద్రబాబు కానీ వచ్చే రోజుల్లో ఆయన ఏదన్నా తెరమరుగు కనుమరుగు లేకపోతే ఇంకేదన్నా అయ్యే అవకాశం ఉందా? ఇంకా ఆయన పార్టీ ఆయన పార్టీ సార్ కనుమరుగు అవ్వాల్సి వస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే అయిపోవాలి. కానీ అక్కడ కాపు కాసింది ఎవరు? ఈయనే కొనిదెల పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్. దట్ ఈస్ మెయిన్. మీరు మళ్ళీ నేను మాట్లాడుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత ఎప్పుడయ్యే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలిసి 2029 కన్ఫర్మ్. 2029 ఆ టయానికి మెయిన్ పార్టీ అయిపోద్ది జనసేన. సార్ మెయిన్ పార్టీ అయిపోయింది సార్, ఆల్రెడీ అయిపోయింది. మమతా బెనర్జీ కమ్యూనిస్ట్ కంచుకోటలో ఉన్నప్పుడు బద్దలు కొట్టింది. అవును, అవునండి. ఇప్పుడు కట్ చేస్తే 2 సార్లు సీఎం, 3వసారి కూడా రెడీగా ఉంది. మరి ఇక్కడ కూడా అదే కదా సార్. ఇక్కడ అవునవును. ఈ లెక్కన కాపులు విజయ గర్వంతో వీర గర్వంతో రొమ్ములు అలా ఇరుస్తారేమో ఇలాగా. ఇప్పుడు వాళ్ళకి అది నమ్మకం వస్తుంది, వీళ్ళు రాజకీయాలకే పనికిరారా అన్న దగ్గర నుంచి. ఇప్పుడు మా కాపులు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కాలర్ ఎగిరేసి అరే మా ఊరు డిప్యూటీ సీఎం మా ఊరు ఇది మా ఊరు అనేది జబ్బలు తొడలు చాచుకోవడం వల్ల ఏమి రాదు. ఓకే, వాచిపోవడం తప్పితే ఏమి రాదు. దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నలుగురికి సహాయం చేస్తూ నలుగురికి ఇది చేస్తూ మన్ననలు పొంది అరే కాపోడు పదవి ఎక్కుతే ఇలా ఉంటది అని చెప్పని నిరూపించాలి. ఇప్పుడు మంచి చేసి చూపిస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటది. అర్థమైందా సార్? ఈ 5 సంవత్సరాలు కాపులకి చాలా 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 కీలకం. ఇది కీలకం. అండ్ దాంతో పాటు రాసి పెట్టుకొని ప్రతి ఒక్క కాపుకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటారు. ఈ ఎలక్షన్స్ తో అది నిరూపితం అయిపోయింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపుని చీల్చి లబ్ధి పొందామని చూశారు. ఏమైంది సార్? హరిరామ జోగి లాస్ట్ మినిట్ లో ఉంది. ఏమైంది సార్? మోటాని మహేష్ ఇట్లా 3 మంది మహేష్ ఇది ఆయన పేరేంటి? హరిరామ జోగాల కొడుకు ప్రకాష్ ఏమయ్యారు సార్? పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదే. ఆయన ఒక నిబద్ధత, ఆయన ఒక ఇది. ఎందుకంటే ఆయన ఒక డెడికేషన్ తో చేసిన ఇది వల్ల ఆయన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన ఫ్యూచర్ లో కూడా దేవుడి దయ వల్ల మన కాపులందరూ కూడా ఒకే తాటిపై ఉంటే కనుక డెఫినెట్ గా 100% హీ విల్ బికమ్ ద సీఎం ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. ఓకే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మీ అమూల్యమైన సలహా సంప్రదింపులు సూచనలు అభిప్రాయాలు
ధన్యవాదాలండి. ఓకే సార్, రైట్. ఒక కాపు సోదరుడు చాలా విజయగర్వంగా ఆయన ఈ పాయింట్ ఎత్తి చూపించాడు. వచ్చే రోజుల్లో చూడండి సార్, ఇట్లా మా మోడీ మా వైపు ఉన్నాడు, రేపు మేము అభేద్య అసాధ్య అజేయ శక్తిగా ఎదగబోతుంది మా కాపు జాతి. ఇదొక రేపు భవిష్యత్ తరాలని శాసించబోయే జాతి. కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. ఈ ఫోటోతో నాకు షేర్ చేసింది కూడా పిక్ ఆఫ్ ద డే, షార్ట్ ఆఫ్ ద డే అంటూ నాకు కొందరు కాపు సోదరులు షేర్ చేశారు. కావాలంటే చూపిస్తే మీకు చూడండి, షేర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చాలా గర్వకారణంగా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఓకే, చూసారు కదా, ఇది పరిస్థితి. మరి మీకేమన్నా అభిప్రాయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.